నిజంగా ఒక వ్యక్తి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చే టైంకి మామూలుగా ప్రతిరోజు డోర్ లాక్ చేసి ఉంటుంది. ఏంట్రా ఈరోజు డోర్ ఓపెన్ చేస్తుందని చెప్పి ఇలా గేట్ ఇలా ఓపెన్ చేయంగానే వెంటనే ఎప్పుడు గార్డెన్ క్లీన్‌గా, కార్ క్లీన్‌గా ఇలా ఉండేది. కానీ ఈరోజు గార్డెన్ అంతా చెత్త ఎక్కడ పడితే అక్కడ పడిపోయింది. పక్కనే కార్ కూడా దుమ్ము పట్టిపోయింది. డాగ్ ఎప్పుడు చైన్‌తో కట్టేసుంది. కానీ ఈరోజు చైన్ మాత్రం డాగ్ లేదు. ఏంట్రా ఇలా ఉందని దగ్గరికెళ్ళి కాలింగ్ బెల్ కొడితే రోజు వాళ్ళ ఆవిడొచ్చి డోర్ ఓపెన్ చేసింది. కానీ ఆ రోజు కాలింగ్ బెల్ కొట్టకముందే డోర్ కొద్దిగా ఓపెన్ అయింది. ఏంట్రా నా డోర్ ఓపెన్ అయిందని చెప్పి డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా ఇల్లు సోఫా మీద ఉండాల్సిన పిల్లోస్ కింద పడిపోయిన టాయ్స్ అంతా ఇల్లంతా చిందరవందరగా ఉంటూ టీవీ పెద్ద సౌండ్‌తో ప్లే అవుతుంది. ఈయనకు ఒకసారి భయమేసింది. ఏంట్రా అని చెప్పి వాళ్ళ ఆవిడని పిలిచాడు. రెస్పాన్స్ ఇవ్వల. పిల్లల్ని పిలిచారు. రెస్పాన్స్ ఇవ్వల. ఏంట్రా ఎవరైనా దొంగలొచ్చారు ఏంటి అర్థం కావట్లేదని కిచెన్‌లోకి వెళ్ళంగానే గ్యాస్ స్టవ్ మీద వాటర్ పెట్టి బాయిల్ అయిపోతున్నాయి. పక్కన పోపు డబ్బా, ఉప్పు డబ్బాలు అవన్నీ డబ్బాలు మూతలు తీసి ఎలా పడితే అలా పడేసున్నాయి. షింక్‌లో గిన్నెలన్నీ వాష్ చేయకుండా అలా పడేసున్నాయి. ఏంట్రా ఎవరైనా వచ్చారో మళ్ళీ వాళ్ళ ఆవిడని పిలిచాడు. వినపడల. పక్కన పిల్లల్ని పిలిచారు వినపడల. నేరుగా పరిగెట్టుకుంటూ పైన బెడ్‌రూమ్‌కి వెళ్ళంగానే బెడ్‌రూమ్ డోర్ ఓపెన్ చేయంగానే బెడ్ మీద ఉండాల్సిన పిల్లోస్ అన్ని కింద పడిపోయినాయి. బ్లాంకెట్స్ అన్ని కింద పడిపోయినాయి. పక్కన వాష్‌రూమ్‌లో వాటర్ ట్యాప్ తిప్పేసి వాటర్ వేస్ట్ అవుతున్నాయి. ఏంట్రా ఏమైంది? ఎవరైనా దొంగలొచ్చారు కిడ్నాప్ చేశారని ఇలా తిరగంగానే పక్కనే బెడ్ మీద వాళ్ళ ఆవిడ పడుకొని కథల పుస్తకం చదువుతుంది. నేరుగా ఎళ్లి అడిగాడు. ఏంటి ఇల్లంతా ఇలా ఉంది? ఎవరైనా వచ్చారా? దొంగలొచ్చారా? ఏం జరిగింది? పిల్లలు లేరంటే వెంటనే ఆవిడ ఏమాత్రం కంగారు పడకుండా, "ఏం లేదండి. ప్రతిరోజు మీరు ఆఫీస్‌కెళ్ళి సాయంత్రం ఇంటికొచ్చినప్పుడు నన్ను రోజు వచ్చి అడుగుతారు గదా! నేను ఆఫీస్‌కెళ్ళిపోతున్నాను. పిల్లలు స్కూల్‌కెళ్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నువ్వేం చేస్తుంటావు అని ప్రతిరోజు అడుగుతుంటావు గదా! ఈరోజు ఒక్కరోజు నేనేం చేయకుండా ఉన్నానండి. చూడండి మీ ఇల్లు ఎంత బాగుందో" అని చెప్పనింది. అర్థమైందనుకుంటా. చాలామంది హోమ్ మేకర్ అంటే ఏముంది నీకు పెద్ద పని లేదు, నీకు పెద్ద పని లేదు అనుకుంటూ ఉంటారు. ఆ పని ఆవిడ చేయకపోతే నిజంగా ఆ పనికి అర్థం ఉండదండి. సో, రెస్పెక్ట్ హోమ్ మేకర్స్ త్రూఔట్ యువర్ లైఫ్. ఇది ప్రతి అమ్మకి అంకితం చేస్తూ ఈ వీడియో అండి. థ్యాంక్ యూ. ఒక్కసారి వాళ్ళు చేసే పనిని అప్రిషియేట్ చేస్తే ఇంకా ప్రాణం పెట్టి చేయడానికి వాళ్ళెప్పుడూ ముందుకొస్తారండి. అటువంటి తల్లి త్యాగాన్ని, అటువంటి భార్య త్యాగాన్ని గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైనంత మంది హోమ్ మేకర్స్‌కి వీడియో షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఒక వ్యక్తి